నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం వ్యవసాయ రంగం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో సబ్ టాపిక్ మనకి కనీస మద్దతు ధరలు. గత వీడియోలో మనం ఈ కనీస మద్దతు ధరలకు సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేసాం. కనీస మద్దతు ధరలు అంటే ఏంది, ఈ కనీస మద్దతు ధరలు నిర్ణయించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శాశ్వత కమిషన్ ఏంది, అదేవిధంగా భారతదేశంలో పంటల సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది, అదేవిధంగా ఈ కనీస మద్దతు ధరలని ఏ భావనల ఆధారంగా మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది అనేటువంటి అంశాలని గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే ఈ కనీస మద్దతు ధరలు లాంటివి కొన్ని పదాలు అనేవి మనకు ఉన్నాయి, కొన్ని ధరలు అనేవి ఉన్నాయి. వాటి గురించి చెప్తాం. అవి ఏంటంటే సేకరణ ధరని, జారీ ధరని, అదేవిధంగా అడ్మినిస్ట్రేటెడ్ పాలిత ధరల విధానం అని, అదేవిధంగా ఈసీఎఫ్ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అని, ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో, అదేవిధంగా ఈ కనీస మద్దతు ధరల సమీక్ష అంటే కనీస మద్దతు ధరల వలన ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి అనేటువంటి అంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తే ఈ కనీస మద్దతు ధరల అంశం అనేది కంప్లీట్ అవుతుంది. మనకి రీసెంట్గా ఈ కనీస మద్దతు ధరలు అనేవి ఖరీఫ్ పంట 14 పంటలకి కేంద్ర కేబినెట్ ప్రకటించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించినటువంటి అంశాలని మనం తెలుసుకుంటాం. అంటే ఆ డేటాకు సంబంధించినటువంటి అంశాలని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పేటటువంటి అంశంతో ఈ కనీస మద్దతు ధరల సబ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చెప్పేది మనకి కరెంట్ డేటా. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఖరీఫ్ పంటలకు చెప్తాం కాబట్టి ఇప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అది మారిపోయిందంటే డేటా మార్చుకుంటూ పోవడమే. స్టాటిక్ పార్ట్ అనేది ఈ వీడియోతో మనకి స్టాటిక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఈ కనీస మద్దతు ధరలాగే మనకి సేకరణ ధర లేదా లెవీ ధర అనేది ఉంటుంది. సేకరణ ధర, దీనికంటే ముందు మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి రైతులు వ్యవసాయదారునికి ధరల పరంగా అంటే లాభదాయకమైన ధరలు అందించడానికి ఒక పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదేంటంటే పిఎం ఆసా. ఈ పిఎం ఆసా అంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ ప్రధానమంత్రి అభియాన్. పిఎం ఆసా అంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే వ్యవసాయదారునికి లాభదాయకమైన ధరలని అందించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ పథకంలో మనకి 3 సబ్ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఉప పథకాలు అనేవి దీనిలో భాగంగా 3 ఉప పథకాలు తీసుకురావడం అనేది జరిగింది. అది ఒకటి పిఎస్ఎస్ అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ఈ ప్రైస్ సపోర్ట్ స్కీమ్లో ఏం చేస్తారంటే ప్రభుత్వం అనేది మనకి ఏంటంటే నూనె గింజలు అదేవిధంగా పప్పు ధాన్యాలని ప్రభుత్వం అనేది డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా పిపిఎస్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం అనేది వ్యవసాయదారుల నుంచి నూనె గింజల్ని అదేవిధంగా పప్పు ధాన్యాలని డైరెక్ట్గా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది రెండో అంశం ఏంటంటే పీడీపీఎస్
PDPS అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్లో ఏంటంటే నూనె గింజలు పండించేటటువంటి రైతు తను ముందుగా రిజిస్టర్ అయినటువంటి ఏదో ఒక మార్కెట్లో రిజిస్టర్ అయితే ఆ మార్కెట్లో ఆ నూనె గింజలను అమ్మాడే అనుకోండి. ఆ అమ్మకం అనేది ఎలా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువగా అమ్మితే మిగతా ధరని అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి అమ్మిన ధరకి మధ్య ఉన్నటువంటి తేడాని ప్రభుత్వం అనేది భరిస్తుంది, ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ రైతు నూనె గింజలు తీసుకెళ్ళి ఎక్స్ అనేటటువంటి మార్కెట్లో ఒక 90 రూపాయలకి అమ్మాడు అనుకోండి. ఎందుకు 90? అవును, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తే తక్కువకి ఎందుకు అమ్మాడంటే మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధమైనది కాదు, ఇదే ధరకి కొనాలని మనం చట్టబద్ధంగా ఏమి చేయలేం. సో రైతు అనేవాడు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే తక్కువకే కొంటారు. మ్యాక్సిమం ఈ దళారులు కూడా ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువ మ్యాక్సిమం తక్కువగానే కొంటారు. ఒకవేళ ఇలా 90 రూపాయలకి అమ్మాడు అంటే మిగతాది ఎంత 10 రూపాయలు అనేది తేడా ఉంది. ఈ 10 రూపాయలని గవర్నమెంట్ అనేది భరిస్తుంది. గవర్నమెంట్ అనేది మనకి వ్యవసాయదారునికి చెల్లిస్తుంది. ఆ స్కీమ్నే PDPS అంటాం, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. అంటే నూనె గింజలు పండించేటటువంటి రైతు ఒక మార్కెట్లో రిజిస్టర్ అయి ఉంటే ఆ మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మాడే అనుకోండి, అమ్మితే ఆ రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువగానే వస్తే ఆ తేడాని అమ్మిన ధరకి మినిమం సపోర్ట్ ప్రైస్ మధ్యకి ఉన్నటువంటి తేడాని గవర్నమెంట్ అనేది చెల్లిస్తుంది. ఇక్కడ 100 రూపాయలు అనేది ఎంఎస్పి, 100 రూపాయలు అనేది ఎంఎస్పి అయితే ఆయన ఎక్స్ అనే మార్కెట్లో 90 రూపాయలకి అమ్మాడు. అంటే మిగతా తేడా ఎంత 10 రూపాయలు అనేది రైతుకు లాసు, కనీస మద్దతు ధర కంటే లాస్ వచ్చింది కాబట్టి ఈ 10 రూపాయలు గవర్నమెంట్ అనేది చెల్లిస్తుంది. దీనినే మనం ఏమంటామంటే PDPS అనేటటువంటి స్కీమ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని ఈ కనీస మద్దతు ధర కంటే తక్కువ అమ్మేటటువంటి దాన్ని మిగతా అమౌంట్ని గవర్నమెంట్ అనేది చెల్లిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే PPSS, మూడోది PPSS. ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్. ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్. ఈ పథకంలో భాగంగా గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు కదా, మిల్లర్స్, వీళ్ళకు కూడా సేకరణ ధరకి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సేకరణ ధరకి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏది PPS, ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ కింద. అంటే ప్రభుత్వం అనేది నార్మల్గా ఈ కనీస మద్దతు ధరలని వ్యవసాయదారుల కోసం ప్రకటిస్తుంది. వ్యవసాయదారుల నుంచి కొనేటటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి సేకరణ ధర కోసం మద్దతు ఇవ్వడం కోసం ప్రకటించే దానిని ఇచ్చే స్కీము మనం ఏమేమి చెప్తామంటే PPSSగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకి లాభదాయకమైనటువంటి ధరలను అందించడం కోసం ప్రభుత్వం అనేది PM ఆసా అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకంలో భాగంగా 3 ఉప పథకాలను తీసుకురావడం అనేది జరిగింది. ఈ PM ఆసా పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకి 2018లో ఈ PM ఆసా పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి PM ఆసా. నెక్స్ట్ది మనకి కనీస మద్దతు ధరలు ఎలాగో మనకి సేకరణ ధర అనేది ఉంటుంది. సేకరణ ధర. ఈ సేకరణ ధర అంటే ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం కోసం, అదేవిధంగా బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేయడం కోసం, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి వాటి ద్వారా మనకి అవసరమైనటువంటి ఆహార నిల్వలని పెట్టుకోవడం కోసం, అదేవిధంగా ప్రజా పంపిణీ రేషనింగ్ షాపులు ఉన్నాయి కదా, వాటి ద్వారా ఈ
ఆహార ధాన్యాలను సరఫరా చేయడం కోసం అనేది ప్రభుత్వం అనేది అంటే ఈ ఆహార ఉత్పత్తుల్ని సేకరించడం అనేది జరుగుతుంది. సో అలా సేకరించడం ఈ ఆహార ఉత్పత్తులు ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తుంది ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, ఫార్మర్ దగ్గర నుంచి మనకి ఎవరెవరు కొంటారంటే మిల్లర్స్ కొంటారు, మిల్లర్స్ అనేవాళ్ళు కొంటారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు ఫార్మర్స్ నుంచి వీళ్ళు దేనికి కొంటారు, వీళ్ళందరూ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కొంటారు. ఈ గవర్నమెంట్ అనేది ఎంఎస్పీకి ఉంటుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్పీకి ఉంటుంది. వీళ్ళు మాత్రం ఎంఎస్పీకి కొనవచ్చు కొనకపోవచ్చు వాళ్ళ ఇష్టం. సో వీళ్ళు మ్యాక్సిమం మనకి ఎంఎస్పీ కంటే తక్కువగానే కొంటారు వీళ్ళు మిల్లర్స్. ఎక్కువగా ఫార్మర్స్కి ఏంటంటే ఎందుకు తక్కువ అమ్ముకుంటారు వీళ్ళంటే అంటే అది చేతికి వచ్చే టైంకి ప్రభుత్వం కొనకపోవచ్చు. అప్పటి వరకు ప్రభుత్వం కొనే టైం వరకు వీళ్ళు నిల్వ చేసేటువంటి సామర్థ్యం అనేది వీళ్ళకి ఉండదు కాబట్టి, అందులోకి రుణాలు తీసుకునే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తులకి అమ్మచూపడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ సేకరణ ధర అంటే ఏంటంటే ఈ మిల్లర్స్ దగ్గర నుంచి ప్రభుత్వం అనేది ఎక్కడి నుంచి ఫార్మర్స్ నుంచి అదేవిధంగా మిల్లర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసేటటువంటి దానిని మనం సేకరణ ధర అంటాం. అంటే మనకి ఎంఎస్పికి మిల్లర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రకటించే ధరని మనం ఏమంటామంటే సేకరణ ధర అంటాము, సేకరణ ధర అంటాం. అయితే ఇక్కడ మనకి ధర విషయంలో ఎలా ఉంటుందంటే మనకి ఎంఎస్పి అనేది ఉంది, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని ఉంది. ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కంటే మనకి సేకరణ ధర అనేది ఎక్కువ ఉంటుంది. మినిమం సపోర్టింగ్ ప్రైస్ కంటే సేకరణ ధర అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సేకరణ ధర కంటే మార్కెట్ ధర అనేది ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ధర అనేది ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ధర అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మిల్లర్స్ వారు ఏం చేస్తారు, వీడు మార్కెట్ ధరకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ ధరకి అమ్ముతాడు. కానీ ఇక్కడ సేకరణ ధరకి వీడు అమ్మాలి. ఎందుకోసం అంటే ప్రభుత్వం అనేది లెవీ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ మిల్లర్ అనేవాడు ఒక 100 బస్తాలని రైతు దగ్గర నుంచి కొనుగోలు చేశాడు అనుకోండి, అందులో కనీసం అంటే ఎగ్జాంపుల్కి చెప్తాను, ఎంతనే ఎగ్జాక్ట్ కాదు, ఎగ్జాంపుల్కి ఎంతో కొంత ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది లెవీ విధానాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీంట్లో ఒక 30% ప్రభుత్వానికి ఖచ్చితంగా అమ్మాలని పెడుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు 70 బస్తాలని ప్రైవేట్గా అమ్ముకోవచ్చు, 30 బస్తాలు ఏమో ఖచ్చితంగా గవర్నమెంట్కి అమ్మాలి. ఈ 30 బస్తాలకి ప్రభుత్వం అనేది సేకరణ ధరని జారీ చేస్తుంది, సేకరణ ధరని ప్రకటిస్తుంది. ఈ 70 బస్తాలు వీడు నచ్చిన ధరకి వీడు ప్రైవేట్గా అమ్ముకోవచ్చు. ఈ 30 బస్తాల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ సేకరణ ధరకి విక్రయించాలి, సేకరణ ధరకి విక్రయించాలి. కాబట్టి దీనినే మనం ఏమంటామంటే లెవీ ధర అని కూడా అంటారు. ఈ సేకరణ ధరని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే లెవీ ధర అని కూడా అంటారు, లెవీ ధర, లెవీ ధర అని కూడా అంటారు. ఎందుకు లెవీ అనేది ఇక్కడ మనకి 30% లెవీ విధించారు. అంటే అంటే నువ్వు కొన్నటువంటి 100 బస్తాలు ధాన్యం అనుకుందాం, లేకపోతే గోధుమలు ఏదో ఒకటి అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఈ 100 బస్తాల్లో నువ్వు 30% అంటే మనకి ఎంత, మనకి 30 బస్తాలు అనేవి గవర్నమెంట్కి నువ్వు అమ్మాలి, ఖచ్చితంగా గవర్నమెంట్కి అమ్మాలి. మిగతా 70 బస్తాలు నువ్వు బయట ఎక్కడ అమ్ముకుంటూ ఏం చేసుకుంటూ నీ ఇష్టం. ఇలా ఈ లెవీ పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మిల్లర్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వం అనేది సేకరణ ధరను కూడా ప్రకటిస్తుంది. అయితే ఈ సేకరణ ధర అనేది మినిమం సేకరణ ధర ఎంత ఉంటుందంటే ఎంఎస్పికి సమానంగా ఉంటుంది, ఎంఎస్పికి సమానంగా సేకరణ ధర అనేది ఏముంటుంది అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో మినిమం సేకరణ ధర కూడా కనిష్ట ధర అనేది అంతే ఉంటుంది. కానీ ఇక్కడ మిల్లర్స్ దగ్గర నుంచి అనేటప్పటికి కొంత ఎక్కువ వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ధర కంటే ఇది తక్కువ ఉంటుంది, మార్కెట్లో అమ్ముకుంటే వీడికి ఎక్కువ వస్తుంది. అందుకోసమని మనకి ఈ సేకరణ ధరని ప్రభుత్వం అనేది ప్రకటిస్తుంది. అయితే ఇక్కడ ఎంఎస్పిని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందని చెప్పుకున్నాం, విత్తనాలు వేయక ముందు ప్రకటిస్తుంది ఎంఎస్పిని. సేకరణ ధరని ఎప్పుడు ప్రకటిస్తారంటే పంట చేతికి వచ్చిన తరువాత ప్రభుత్వం ప్రకటిస్తుంది. పంట అనేది చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది ప్రకటించే ధరే మనకి సేకరణ ధర.
సేకరణ ధర అంటే పంట చేతికొచ్చిన తర్వాత ప్రకటించేటటువంటి ధర సేకరణ ధర. పంటకు సంబంధించి విత్తనాలు వేయక ముందు ప్రకటించే ధర మనకి కనీస మద్దతు ధర. ఈ విధంగా మనకి ఈ సేకరణ ధర అనేది ఉంటుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే జారీ ధర. నెక్స్ట్ జారీ ధర. సేకరణ ధర అంటే ప్రభుత్వం అనేది పంట చేతికొచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి, అదేవిధంగా మిల్లర్స్ దగ్గర, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి మిల్లర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వం జారీ చేసేటటువంటి ధరనే మనము సేకరణ ధర లేదా లెవీ ధరగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రభుత్వం అనేది లెవీ విధానాన్ని అనుసరించి ఖచ్చితంగా నువ్వు ఇంత పర్సంటేజ్ ప్రభుత్వానికి అమ్మాలి, ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్మాలి, ఎఫ్సిఐ లాంటి ఏజెన్సీలకి అమ్మాలని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మనకి బఫర్ స్టాక్స్ అని ఉంటాయి. బఫర్ స్టాక్స్ ప్రభుత్వం అనేది బఫర్ స్టాక్స్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే ప్రభుత్వ ఏజెన్సీలు, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, అలాంటి వాటి ద్వారా మనకి దీన్ని ఎఫ్సిఐని ఎప్పుడు స్థాపించారు? 1965లో. 1964లో ఎఫ్సిఐ యాక్ట్ తీసుకొచ్చి 1965లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా మనకి బఫర్ స్టాక్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకోసం మెయింటైన్ చేస్తుంది బఫర్ స్టాక్స్ అంటే మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం ఈ ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి కోసం బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ధరలు తగ్గినప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క సప్లై అనేది పెరిగి, అంటే ఉత్పత్తులు పెరిగితే సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే ఏమవుతుంది? ధర అనేది తగ్గుతుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం అనేది కొనుగోలు చేసి వీటిని స్టాక్స్గా, ఆపరేషనల్ స్టాక్స్గా పెట్టి, బఫర్ స్టాక్స్గా పెట్టి, అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఆహార ధాన్యాల కొరత ఏర్పడి, డిమాండ్ పెరిగి కొరత ఏర్పడి ధరలు పెరుగుతుంటాయో అప్పుడు ప్రభుత్వం అనేది వీటిని మార్కెట్లో తీసుకొస్తుంది, మార్కెట్లో అమ్మడం అనేది జరుగుతుంది. ఆ విధంగా డిమాండ్ సప్లైల మధ్య సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నించడం కోసం ఆహార నిల్వలు అనేవి బఫర్ స్టాక్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనేది బఫర్ స్టాక్స్ని ఎందుకోసం మెయింటైన్ చేస్తుందంటే ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో సప్లై ఎక్కువగా ఉండి ధరలు తగ్గినప్పుడు వాటిని కొనుగోలు చేసి, ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి, మనకి ఆహార ధాన్యాలకు డిమాండ్ ఎక్కువై కొరత ఏర్పడినప్పుడు, ధరలు పెరుగుతున్నప్పుడు ఈ ధరల్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ ఆహార ధాన్యాలను మార్కెట్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి అవసరాల కోసం ప్రభుత్వం అనేది బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి బఫర్ స్టాక్స్. నెక్స్ట్ది జారీ ధర. ఈ జారీ ధర అంటే ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ రేషనింగ్లు ఉన్నాయి కదా, రేషనింగ్ విధానంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనకి ఈ ఆహార ధాన్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ ధరకైతే ఇస్తుందో ఆ ధరనే మనం జారీ ధర అంటాం. ఇందులో రెండు రకాలు ఉంటాయి మనకి, కేంద్ర జారీ ధర, రాష్ట్ర జారీ ధర అని ఉంటాయి. కేంద్ర జారీ ధర, అదేవిధంగా రాష్ట్ర జారీ ధర. కేంద్ర జారీ ధర అంటే కేంద్రం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలని సరఫరా చేయడానికి ఏ ధరకైతే రాష్ట్రాలకు ఇస్తుందో వాటిని కేంద్ర జారీ ధర అంటారు. కేంద్ర జారీ ధర అంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలని సరఫరా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ ధరకైతే ఇస్తుందో వాటిని కేంద్ర జారీ ధర అంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏ ధరకైతే ఆహార వస్తువులను పంపిణీ చేస్తుందో దాన్ని రాష్ట్ర జారీ ధర అంటారు. మనకి 2013లో ఎన్ఎఫ్ఎస్ తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. జాతీయ ఆహార భద్రతా పథకాన్ని 2013లో తీసుకురావడం అనేది జరిగింది. ఈ జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి మనకి బియ్యం కేజీ
రూపాయలకి సరఫరా చేస్తుంది, 3 రూపాయలకి జారీ ధరగా ఇచ్చింది. అదేవిధంగా గోధుమల జారీ ధర ఎంతంటే గోధుమ 1 కేజీకి 2 రూపాయలు జారీ ధరగా ఇస్తుంది. అదేవిధంగా తృణధాన్యాలు ఈ తృణధాన్యాలు 1 కేజీకి 1 రూపాయిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా పంపిణీ చేయడం కోసం మనకి బియ్యమేమో కేజీ 3 రూపాయలకి, అదేవిధంగా గోధుమలేమో కేజీ 2 రూపాయలకి, తృణధాన్యాలేమో కేజీ 1 రూపాయి చొప్పున ఈ జారీ ధర ద్వారా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి జారీ ధర. జారీ ధర అంటే కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం, సరఫరా చేయడం కోసం ఆహార ధాన్యాలని ఏ రేటుకైతే విక్రయిస్తుందో, జారీ చేస్తుందో దాన్నే జారీ ధర అంటారు. అయితే ఈ జారీ ధర అనేది మనకి ఈ సేకరణ ధర కంటే తక్కువ ఉంటుంది. చూడండి, జారీ ధర అనేది మనకి సేకరణ ధర కంటే తక్కువ ఉంటుంది. జారీ ధర సేకరణ ధర కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనకి సబ్సిడీ భారం ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సేకరణ ధర అంటే ఏంది? ప్రభుత్వం అనేది ప్రైవేట్ వ్యక్తుల నుంచి, రైతుల నుంచి సేకరించేటటువంటి ధర మనకి ఎగ్జాంపుల్కి ఒక 100 రూపాయలు అనుకుందాం, లేదంటే ఒక 50 రూపాయలు అనుకుందాం. కేజీకి 50 రూపాయల చొప్పున ఖర్చు చేసి ప్రభుత్వం సేకరిస్తుంది. కానీ దీనిని జారీ ధరకి ఎంతకి ఇస్తుంది? జారీ ధరకి ఒక 3 రూపాయలకి ఇస్తుంది అనుకుందాం. అప్పుడు ఈ బ్యాలెన్స్ ఎంత? 47 రూపాయలు భారం అనేది ప్రభుత్వం సబ్సిడీగా భరించడం అనేది జరుగుతుంది. దీనినే మనం జారీ ధరగా చెప్తాం, దీన్ని సేకరణ ధరగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటుగా మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈసీఎఫ్ అనేది ఉంది. అంటే ఈసీఎఫ్ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అని. ఈసీఎఫ్ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనకి ఇది ఉంది కదా, ఏంది? ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది రైతుల దగ్గర నుంచి, మిల్లర్ దగ్గర నుంచి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం కోసం మనకి ఆహార ధాన్యాలని సేకరిస్తుంది. సేకరించేటప్పుడు ఏ ధరకి తీసుకుంటుంది? ఎంఎస్పికి తీసుకుంటుంది, మినిమం సపోర్టింగ్ ప్రైస్కి తీసుకుంటుంది. చూడండి, సేకరణ ధర అనేది మినిమం కనిష్ట ధర అనేది దేనికి సమానంగా ఉంటుంది? సేకరణ ధర ఎంఎస్పికి సమానంగా ఉంటుంది. అందుకోసమనే ఎంఎస్పి అని చెప్పాను. మళ్ళీ మిల్లర్స్ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు కదా, అది కలపలేదు ఏంటని మీకు డౌట్ రావచ్చు. అందుకోసం ఇప్పుడు ఈ ఈసీఎఫ్ అంటే ఏంటంటే, ఈసీఎఫ్ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు దీని సేకరణ ధర అనేది ఉంటుంది, మనకి ఎంఎస్పికి తీసుకుంటుంది. ఎంఎస్పికి తీసుకున్న తర్వాత దీన్ని సేకరించడానికి కొంత ఖర్చు అనేది అవుతుంది కదా, రైతుల దగ్గర నుంచి, మిల్లర్ దగ్గర నుంచి ఎఫ్సిఐ వాటిని సేకరించడానికి కొంత ఖర్చు అనేది అవుతుంది కదా. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావచ్చు, లేదంటే అక్కడ ఉండేటటువంటి ఎంప్లాయీస్ ఖర్చు కావచ్చు, ఏదైనా కొంత ఖర్చు అనేది అవుతుంది కదా. సో సేకరణ ఖర్చు, దీన్ని ఏమంటారంటే మనం సేకరణ అనుబంధ వ్యయం. సేకరణ అనుబంధ వ్యయం. అనుబంధ వ్యయం ప్లస్ ఇప్పుడు సేకరించింది, ఎంఎస్పి పెట్టింది, దానికి కొంత అనుబంధ వ్యయం పెట్టి సేకరించింది. ఓకే, మరి ఈ ఎఫ్సిఐ దాచుకున్నటువంటి ఈ బఫర్ స్టాక్స్ని పంపిణీ చేయాలి కదా. పంపిణీ చేసేటప్పుడు కొంత వ్యయం ఉంటుంది. ఇప్పుడు గోడౌన్స్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకి తీసుకెళ్లాలంటే కొంత వ్యయమైన ట్రాన్స్పోర్ట్ వ్యయం కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ వ్యయం కావచ్చు, వేరే వ్యయాలు కావచ్చు, వ్యయం అనేది అవుతుంది కదా. సో ఆ విధంగా పంపిణీ వ్యయం అనేది అవుతుంది. దీన్నే మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ఈసీఎఫ్ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్తాం. ఎంఎస్పి ప్లస్ సేకరణ అనుబంధ వ్యయం ప్లస్ పంపిణీ వ్యయం, ఈ మూడింటిని కలిపి మనం ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటాం. ఇది భరించేది ఏంటి? మనకు ఎఫ్సిఐ ద్వారా మనం ప్రభుత్వం అనేది భరిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఎంఎస్పి అనేది ఒక 50 రూపాయలు అనుకోండి, సేకరణ ధర ఒక 10 రూపాయలు అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ ధర కూడా ఒక 20 రూపాయలు అనుకోండి. ఇప్పుడు మొత్తం ఈసీఎఫ్ ఎంత అవుతుంది? మనకి 90 రూపాయలు అనేది ఈసీఎఫ్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఈసీఎఫ్ అనేది మనం లెక్కించడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా మనకి ఇంకొక విషయం ఏంటంటే పాలిత ధరల విధానం, ఏపీఎం అంటాం. అడ్మినిస్టర్డ్ ప్రైస్
ఏపీఎం అడ్మినిస్టర్ ప్రైస్ మెకానిజం. పాలిత ధరల విధానం, అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం. ఏపీఎం పాలిత ధరల విధానం అంటే ఇందులో ఏం చేస్తుందంటే మనకి దీన్ని 1975లో తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత మనకి కిరీట్ ఫారేక్ ఈయన సూచన మేరకు పెట్రోలియం, డీజిల్ మొదలగు వాటిపైన ఈ సబ్సిడీలను ఎత్తివేయడం అనేది జరిగింది. తర్వాత రంగరాజన్ కమిటీ కూడా ఈ సబ్సిడీలని ఎత్తివేయాలని సూచించడం అనేది జరిగింది. అయితే ఈ ఏపీఎం అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజంలో ఈ పాలిత ధరల విధానంలో ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి వస్తువులకి ప్రభుత్వమే ధరలు నిర్ణయించి వాటిని విక్రయించడం అనేది జరుగుతుంది. సో దీనివలన ప్రభుత్వం అనేది సబ్సిడీ భారాన్ని కొంతవరకు భరించాల్సి వచ్చేది. అవి ఏంటంటే సిమెంటు, ఎరువులు, పెట్రోలు, డీజిల్ ఇటువంటి వాటికి ప్రభుత్వమే ధరల విధానాన్ని నిర్ణయించి వాటిని కొంత సబ్సిడీ ప్రభుత్వం భరించి విక్రయించడం అనేది జరిగింది. దానినే ఏపీఎం అంటారు, అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం అంటారు. దీన్ని 1975లో తీసుకొచ్చి తర్వాత 2010 కిరీట్ పారేకే అదేవిధంగా రంగరాజన్ కమిటీ సూచనల మేరకు వీటిని చాలా వరకు తగ్గించడం అనేది జరిగి సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవడం అనేది జరిగింది. ఇది మనకి కనీస మద్దతు ధరలు, అదేవిధంగా సేకరణ ధర, అదేవిధంగా జారీ ధర, అదేవిధంగా మనకి ఈసీఎఫ్ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్, అదేవిధంగా ఏపీఎం అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం అనేటువంటి అంశాలని మనం ఈ కనీస మద్దతు ధరలకు సంబంధించిన అంశాలు చెప్పుకున్నాం. అయితే ఈ కనీస మద్దతు ధరల వలన జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు సమీక్ష అనేది కానీ మనం చూసుకున్నట్టయితే మనం సిఏసిపిని తీసుకొచ్చిన తర్వాత కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి కొంత తగ్గడం అనేది జరిగింది, కొంత స్టెబిలిటీ అనేది రావడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎంఎస్పిని ప్రకటించడం వలన కొంత ద్రవ్యోల్బణ ధోరణులు అనేవి అంటే ధరల్లో పెరుగుదల అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకోసంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఎంఎస్పిని పెంచుతున్నారు కాబట్టి ద్రవ్యోల్బణ ధోరణులు అనేవి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎంఎస్పిని ప్రకటించేటప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం, డిమాండ్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి నార్మల్గా మార్కెట్లో ఏదైనా ఒక వస్తువుకి సప్లై డిమాండ్ ఆధారంగా ధర అనేది నిర్ణయం అవుతుంది. కానీ ఇక్కడ డిమాండ్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. అంటే డిమాండ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అవి ఏం పరిగణలోకి తీసుకోకుండా ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎంఎస్పి ప్రకటించడం అనేది కొన్ని పెద్ద రాష్ట్రాలకి ఉపయోగంగా ఉంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా పండించేటటువంటి రాష్ట్రాలకి ఇది కొంత అడ్వాంటేజ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే వాటిలో మిగులు అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనేది అక్కడి నుంచి కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆ రైతులకి కొంత ఉపయోగం అనేది ఉంటుంది. అలాగే ఈ ఎంఎస్పి అనేది పెద్ద రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ పెద్ద రైతులు అనేది ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఎక్కువ ఉత్పత్తిని సాధించి మిగిలిన సాధిస్తారు కాబట్టి వీళ్ళు మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి వీళ్ళకి ఎంఎస్పి అనే కనీస మద్దతు ధరల విధానం అనేది పెద్ద రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. అలాగే కొన్ని పంటల విధానంలో మార్పు అనేది వచ్చింది. ఎలా అంటే ఏ పంటలకైతే కనీస మద్దతు ధరలు ఎక్కువగా ఉంటాయో రైతులు అనేవారు ఆ పంటలనే పండించడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు, మిగతా పంటల్ని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. అలా మనకి ఈ పంటల విధానంలో కూడా మార్పు అనేది ఎంఎస్పి వలన కలిగింది. దీంతో పాటుగా ఈ కనీస మద్దతు ధరల విధానం వలన మనకి ఈ రైతులు అనేవారు కొన్ని రాష్ట్రాలకి ఉపయోగం ఉంది కాబట్టి అదేవిధంగా రైతులు ఈ పంట పండించే పద్ధతులు కూడా మారాయి. అదేవిధంగా వీళ్ళు ఏ పంటకైతే కనీస మద్దతు ధర ఎక్కువ ఇస్తున్నారో వాటినే పండించడం అనేది జరుగుతుంది. ఇలా మనకి అదేవిధంగా ఈ కనీస మద్దతు ధరల ప్రభుత్వం అనేది ప్రకటించడం వలన పెట్టుబడి పైన కొంత ఎఫెక్ట్ అని చూపిస్తుంది. ఎందుకు? ప్రభుత్వం అనేది ఈ కనీస మద్దతు ధరలు ప్రకటించింది కాబట్టి రైతుల దగ్గర నుంచి ఈ కనీస మద్దతు ధరకి కొనాలి. ఆ ధర ఎంతైతే పెరిగిందో అంత వ్యయం అనేది వేరే దగ్గర పెట్టుబడి పెట్టాల్సినటువంటి వ్యయాన్ని తీసుకొచ్చి ఈ కనీస మద్దతు ధరల ద్వారా ఈ ఆహార ధాన్యాలను సేకరించాల్సి వస్తుంది. కాబట్టి వేరే దానికి పెట్టే అమౌంట్ కూడా ఇటు తెచ్చి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పెట్టుబడి పైన కూడా ఈ ఎంఎస్పి ప్రభావం అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ కనీస మద్దతు ధరల వలన మనకి జరిగేటటువంటి మంచి చెడులు అనేవి మనకి
ఉన్నాయి. ఇది మనకి ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ సబ్ టాపిక్ సంబంధించి కనీస మద్దతు ధరలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ సంబంధించినటువంటి స్టాటిక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు బుక్లో ఇచ్చినటువంటి అన్ని బుక్కుల్లో కూడా రిఫర్ చేసి మనం కనీసం ఒక 4-5 బుక్కులు అనేవి రిఫర్ చేసి ఈ మొత్తం మ్యాటర్ అనేది ఉన్నట్లు అన్ని బుక్కుల్లో ఉన్నటువంటి మంచి మ్యాటర్ని అంతా తీసుకుని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఈ స్టాటిక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనకి కరెంట్ డేటా, దీనికి సంబంధించి కరెంట్ డేటా రీసెంట్గా మనకి క్యాబినెట్ మినిస్ట్రీ అనేది 14 ఖరీఫ్ పంటలకి ఈ కనీస మద్దతు ధరలు ప్రకటించింది. వాటిలో ఏ పంటలకి ఎక్కువ ధర పరంగా ఎక్కువ ఏ పంటలకు ప్రకటించింది, శాతం పరంగా ఎక్కువ ఏ పంటలకు ప్రకటించింది అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.